ఈ చంద్రగిరి ఈ స్కూల్ గురించి కానీ చంద్రగిరి నియోజకవర్గం గురించి కానీ ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ స్పోర్ట్స్ సంబంధించిన స్టేడియాన్ని 2017 అక్టోబర్ లో 17వ తారీఖున స్టార్ట్ చేశారు 2 కోట్లతో. ఈ రోజుకి కంప్లీట్ కాలేదంటే ఒకసారి ఆలోచించాలి. 40 లక్షల రూపాయలతో కంప్లీట్ అవ్వాల్సినటువంటి స్పోర్ట్స్ స్టేడియం ఈ రోజు 1,50 లక్షల రూపాయలు సుమారు అవుతుందంటే గత పాలకులు అభివృద్ధి పైన ఏ విధంగా దృష్టి పెట్టినారు దీన్ని చూడొచ్చు. మేము అభివృద్ధి చేసినాం అంటారు. ఎక్కడ అభివృద్ధి చేశారు? ఇది ఒక ఉదాహరణ. చెట్టు కింద బెంచీలు వేసేదో, రోడ్డు పక్కన బోర్డులు పెట్టేదో, సొంత కంపెనీలకి రోడ్లు వేసేదో, సొంత మనుషులకి స్థలాలు ఇచ్చేది కదా అభివృద్ధి. ప్రజలకి నిత్యం అభివృద్ధి చేసేదే అభివృద్ధి. ఈ చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ సంవత్సరంలో మేము సుమారు 937 పనులు చేయడం జరిగింది. దాని పరంగా శాఖాపరంగా కూడా మన పేపర్ యాడ్ ఇచ్చాం. రేపు 2వ తారీఖున డోర్ టు డోర్ వెళ్తున్నా. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క విలేజ్ కి, ప్రతి ఒక్క మండలంలో, ఆ మండలంలో ఏమి చేశాం మేము ఈ 1 year లో అనేది కూడా పాంప్లెట్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఇస్తా ఉన్నాం.